హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి. నేను మీ అందరికీ తెలిసే ఉంటుంది, విజయవాడలో దసరా ఉత్సవాలు అయితే చాలా బాగా చేస్తున్నారని. ఈరోజు వీడియో అయితే అదేనండి. పున్నమి ఘాట్ దగ్గర దసరాకు సంబంధించి ఒక ప్రోగ్రామ్ అయితే పెట్టారండి, విజయవాడ ఉత్సవం అని చెప్పి. అక్కడికైతే వెళ్తున్నాం మేము. ఇక్కడ వీడియోలో కనిపించేదంతా అమ్మవారి గుడి అండి. అమ్మవారి గుడి, అలాగే ప్రకాశం బ్యారేజ్ అండి. మొత్తం లైటింగ్ పెట్టారు ఫుల్. విజయవాడ అయితే మాత్రం చాలా బాగా డెకరేట్ చేశారండి. మొత్తం ఎక్కడ చూసినా లైటింగే. మేమైతే కింద అమ్మవారి గుడి దగ్గర లైటింగ్ చూడొచ్చు అని చెప్పి కింద నుంచి అయితే వెళ్తున్నామండి. అలా వెళ్తుంటే గుడి దగ్గర ఏదో ప్రోగ్రామ్ ఏదో జరుగుతున్నట్టుందండి. సౌండ్ బాక్సులు పెట్టి అందరూ నడుచుకుంటా కోలాటం చేసుకుంటా వెళ్తున్నారు. కేరళ స్టైల్ డ్రమ్ములు వాయిస్తాని అక్కడ వీడియో అండి ఇది. ఈ వీడియోలో ప్రతిదీ అయితే నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. డ్రోన్ షో వీడియోలు కూడా ఉన్నాయండి. వీడియో అయితే చివరి వరకు చూడండి. పున్నమి ఘాట్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇది ఎంట్రన్స్ అండి విజయవాడ ఉత్సవకి. మాకు మెయిన్ ఎంట్రన్స్ తెలియక ఎగ్జిట్ నుంచి అయితే లోపలికి వెళ్ళిపోయాము. తిరిగి వచ్చేటప్పుడు అయితే మెయిన్ ఎంట్రన్స్ నుంచి వచ్చాము. ఆ వీడియో చివరి ఉంటుందండి. మనం స్టార్టింగ్ ఎంటర్ అవగానే ఇలా ఉంటుందండి. ఇది మొత్తం ఫుల్ లైటింగ్తో ఉంటుంది. ఈ పున్నమి ఘాట్ దగ్గర రోజుకు ఒక సింగర్ అయితే పాట పాడుతున్నారు. ఫస్ట్ రోజు మేము వెళ్ళినప్పుడు గీతా మాధురి గారు పాడుతున్నారండి. తర్వాత వెళ్ళినప్పుడు సమీరా భరద్వాజ్ గారు వచ్చారు, ఓంకార్ గారుని. అలాగే నెక్స్ట్ ఇంకొకసారి వెళ్ళినప్పుడు సింగర్ సాకేత్ గారు వచ్చారండి. అలా రోజుకొకరు పాటలు అయితే పాడుతున్నారండి. ఇది లక్ష్మీ నరసింహస్వామి గెటప్ అండి. ఇలా చాలా గెటప్లు అయితే వేశారండి. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. చింపాంజీ గెటప్, ఇంకా జోకర్ గెటప్లు, ఇంకా చాలా చాలా అయితే ఉన్నాయి. ఇక్కడ అమ్మవారి గుడి ఒకటైతే కట్టారండి. అమ్మవారు అయితే చాలా అందంగా ఉన్నారండి. అలాగే శివుడి విగ్రహం కూడా ఒకటి పెట్టారు, లింగము. అమర్నాథ్లో ఉంటుంది కదా, అలా మంచు లింగం అయితే పెట్టారు. అలాగే ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడా పెట్టారండి. మేము వెళ్ళినప్పటికైతే లైటింగ్ అయితే ఆన్ చేయలేదండి. ఇప్పుడు గుడి దగ్గరికి దర్శనానికి వెళ్తుంటే లైటింగ్ అయితే ఆన్ చేశారు. దర్శనం అయిపోయి మనం బయటకు వచ్చిన వెంటనే ఫుడ్ స్టాల్స్ ఉంటాయండి ఇక్కడ మొత్తము. అలాగే చాలా గెటప్లు అయితే వేశారని చెప్పాను కదా, వాళ్ళందరూ కూడా ఇక్కడే తిరుగుతూ ఉంటారు పిల్లల మధ్యలోని. పిల్లలు అయితే మాత్రం ఒక్కొక్కరు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. ఆ బ్లాక్ మంకీ మ్యాన్ అయితే అందరినీ భయపెడుతున్నాడండి. మనుషుల మీద సడన్గా వచ్చి పడిపోయినట్టు చేస్తున్నాడు. ఇంకంతే పిల్లలు పెద్దలు అందరూ గోలగా అరిచేస్తున్నారు భయపడిపోయి.
ఈ 2 మంకీ గెటప్లు అయితే మా వేదికైతే చాలా బాగా నచ్చినాయండి. ఇక్కడైతే నన్ను భయపడడానికి నా మీదకైతే రాబోయాడు. నాకైతే ఒకసారిగా భయం వేసింది. అతను చూడడానికైతే డైరెక్ట్గా చాలా పెద్దగా ఉన్నాడు భయంకరంగానే. మా వేద అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడండి. ఈవినింగ్ అయితే చాలు ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్ళొచ్చు అంటున్నాడు. అందరికీ షేక్ హ్యాండ్లు ఇచ్చాడు. జోకర్లకి ఇక్కడ కనబడుతున్నారు కదా వైట్ కలర్ గోస్ట్కి అందరికీ షేక్ హ్యాండ్లు ఇచ్చాడు. అయితే గెటప్లు స్టార్టింగ్ రోజుల్లోనే కనిపించినాయి అండి. నిన్న వెళ్ళాము. నిన్నైతే మాకు ఎక్కడ గెటప్లు కనిపించలేదు. లక్ష్మీ నరసింహస్వామి గెటప్ ఒకటి కనిపించింది, అలాగే ఆంజనేయ స్వామి ఒకటిని. మిగిలిన అయితే నాకు కనిపించలేదు అక్కడని. నిన్నైతే ఫుల్ రష్ అండి. అసలు అడుగు తీసి అడుగు పెట్టడానికి లేదు. చాలా జనం అయితే వచ్చారు. ఇలా పిల్లలు ఫోటోలు దించుకోవడానికి ఎక్కడ పడితే అక్కడ ఫోటోకి పాయింట్ అయితే పెట్టారండి. చాలా ఫుడ్ స్టాల్స్ అయితే పెట్టారండి. అలాగే చీరలు, లేడీస్కి డ్రెస్సులు, అలాగే రోల్డ్ గోల్డ్ జ్యువెలరీ ఉంటాయి కదా, అవి కూడా అమ్ముతున్నారండి. కొండపల్లి బొమ్మలది కూడా ఒక స్టాల్ అయితే పెట్టారండి. కొండపల్లి బొమ్మలు చాలా అందంగా ఉన్నాయి. ఇదేనండి ఆ స్టాల్. ఇక్కడ కొండపల్లి బొమ్మలు కూడా అమ్ముతున్నారండి. సింగర్స్ ఒక గంటన్నర అయితే పాటలు పాడుతున్నారండి. సింగర్స్ పాటలు పాడిన తర్వాత ఆ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఏవో ప్రోగ్రామ్స్ అయితే జరుగుతున్నాయి. ఇది మహిషాసుర మర్దిని ప్రోగ్రామ్ అండి. వీళ్ళైతే మాత్రం చాలా బాగా యాక్ట్ చేశారండి. మహిషాసుర రాక్షసుని అమ్మవారు ఎలా చంపారన్నది క్లియర్గా అయితే చూపించారండి. ఇది ఇంకొక రోజు వెళ్ళామని చెప్పాను కదా, అప్పుడు ప్రోగ్రామ్ అండి. సమీరా భరద్వాజ్ గారు వచ్చారు అప్పుడు వీడియో ఇది. ఒక 2-3 రోజులు అయితే వెళ్ళలేదండి. మా క్రియాన్స్కి ఫేవర్ వచ్చింది అందుకని చెప్పి. సింగర్ సాకేత్ గారు వచ్చినప్పుడు వెళ్ళామండి. అప్పుడైతే వీడియో తీయలేదు. మా క్రియాన్షు ఏదో అయితే అక్కడ పాటలు పాడుతుంటే ఆ పాటలకు అలా ఎగురుతానే ఉన్నారండి. మొత్తం అంతా పరిగెడతా ఉన్నారు. అందరికీ మెయిన్ స్టేజ్ అయితే కనిపించదు కదండి, అందు గురించి అక్కడక్కడ ఇలా టీవీలు అయితే పెట్టారండి. ఈ టీవీల దగ్గర కూడా చైర్స్ వేశారు అందరూ కూర్చోవడానికి. ఇక్కడ కూడా ఫోటో తీస్తాను ఉండండి అంటే ఆ పాటలు వినేసేయండి ఎగురుతూ ఉన్నారు. లాస్ట్ ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడైతే దాండియా చేస్తున్నారండి అందరూని. ఇదేనండి మెయిన్ ఎంట్రన్స్. మేమమ్మ ఎగ్జిట్లో ఎంటర్ అయ్యాము. ఎంట్రన్స్ దగ్గర అమ్మ ఎగ్జిట్ అయ్యాము. ఇది వచ్చి డ్రోన్ షో అండి. 10,000కి పైగా డ్రోన్లు మనకి ఆ షేప్స్లో అయితే కనిపిస్తున్నాయండి, అమ్మవారి షేప్లోని. అలాగా ఈ డ్రోన్ షోలో అయితే చాలా బాగుందండి. డైరెక్ట్గా చూస్తే డ్రోన్ ఫార్మేషన్ అదిని ఆ అమ్మవారి చేతిలో ఖడ్గాలు అవి కదలడం అన్నది వీడియోలో అయితే అంత క్లియర్గా కనిపించట్లేదు. ఇదైతే మనకి సింగర్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వకముందు అయితే వేస్తున్నారండి డ్రోన్ షో అన్నది. ఒక 15 to 20 minutes అయితే ఉంటుంది. పున్నమి ఘాట్ దగ్గర అయితే రేపు October 2తో అయితే ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోతాయండి. October 2 లాస్ట్.
ఇంతేనండి రోజుటి వీడియో. పున్నమి ఘాట్ దగ్గర జరిగి విజయవాడ ఉత్సవం గురించి అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చూపించానని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.